కర్ణాటక ప్రభుత్వానికి ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ తెర మీదకి వచ్చింది. ఏంటి అంటే చెరుకు రైతులు పంటని తగలబెట్టుకోవడం. 100 ట్రాక్టర్ల చెరుకు పంటను తగలబెట్టారు. ఎందుకయ్యా అంటే అక్కడ క్వింటాకి 350 రూపాయలు అడుగుతున్నారు వాళ్ళు. కర్ణాటక ప్రభుత్వం 270 రూపాయలు ఇస్తుంది. హర్యానాలో 415 రూపాయలు ఇస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో 400 రూపాయలు ఇస్తున్నారు క్వింటాకి. అదే సందర్భంలో హర్యానాలోనేమో కాంగ్రెస్ గవర్నమెంట్ కేవలం 270 ఇస్తుంది, కనీసం 350 ఇవ్వాలి. షుగర్ కేన్ అక్కడ ఉన్నటువంటి పంచదార పరిశ్రమలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతుల్లో నడుస్తున్నాయి. కావాలని చెప్పి మమ్మల్ని దోచుకుంటున్నారు వాళ్ళు అన్నటువంటి ఆగ్రహంతో ట్రాక్టర్లని తగలబెట్టారు. ట్రాక్టర్ల కొద్ది 100 ట్రాక్టర్ల చెరుకుని నడి రోడ్డు మీద పోసి తగలబెట్టినటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తుంది. అయితే వాళ్ళందరూ కూడా ఫేక్ ఫార్మర్స్ అని ఇప్పుడు అంటారా? వీళ్ళు ఇప్పుడు ఏదైతే పంజాబు ఇట్లాంటి చోట్లన జరిగినటువంటి ఉద్యమాలప్పుడు రైతుల ఉద్యమాలకి మోడీ సర్కార్ నిలదీశారు కదా, అప్పుడు ఫేక్ రైతులు ఎవరో నిరూపించారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళని ఫేక్ రైతులని వీళ్ళు అంటున్నారు అన్నమాట. అది విశేషం.